మనసు నిండా భగవంతుని ఆలోచనలను నింపుకుని నీవు తప్ప వేరే గతి లేదని ప్రార్థించే వారికి భగవంతుడు సాధ్యము కాకుండా ఉంటాడా? శ్రీ భాగవత పద్యాలు భావార్థములతో సహా. భగవంతుడు మన మాంసనేత్రములకు గోచరము కానివాడు. ఆయనను కేవలము మనము అంతర్ముఖులమై మన అంతర్నేత్రముతోనే దర్శించవలసి ఉంటుంది. అందుకు ఎంతో సాధన అవసరము. ఏమి చేస్తే ఆ పరమాత్ముని దర్శనము కలిగి ఈ సంసార చక్ర భ్రమణము నుండి జీవుడు విడుదల పొందుతాడు అన్న విషయమును ఈ పద్యములో వివరించబడుతున్నది. ఇతరము మాని తన్ను మదినంతయు నమ్మి భజించు వారిని ఆశ్రిత జనసేవితాంఘ్రి సరసీరుహుడైన సరోజనాభుడంచితదయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించునట్టి వారతుల దురంతమై తనరు నవ్విభుమాయదరింతురెప్పుడున్. ఇతర ప్రాపంచికమైన తలపులు అనగా ఆలోచనలను క్రమేపీ విడిచిపెట్టి జగన్నాథుడైన విష్ణు భగవానుని తలపులనే మది నిండా నింపుకుని ఆయనకు సర్వస్య శరణాగతి వేడి నమ్మి భజించు వారిని భక్తమందారుడు ఆశ్రితవత్సలుడు అయిన శ్రీహరి అత్యంత దయతో కరుణిస్తాడు. ఆ విధముగా ఆయనను భజించిన వారు ఆయన సృష్టించిన మాయను దాటి పరంధామమునకు చేరుకోగలరు. ఒకసారి శ్రీహరి నామము అనబడే అమృతమును ఆస్వాదించిన వారు ఇక ప్రాపంచికమైన ఎటువంటి సుఖములను కూడా ఆశించరు. త్యాగరాజు, అన్నమయ్య మొదలైన మహాభక్తులంతా కూడా ఈ కోవకు చెంది దేవదేవుడైన జగన్నాథుని అనుగ్రహమునకు పాత్రులైన వారే కదా. ఈ విషయమే ఈ పద్యములో వివరించబడుతున్నది. హరి పరమాత్మున్ అచ్యుతున్ అనంతుని చిత్తములోదలంచి సుస్థిరత విశోక సౌఖ్యముల జందిన ధీనిధులు అన్యకృత్యముల్ మరచియు చేయనొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుడున్ బరువడి నుయ్యి ద్రవ్వునే పిపాసితుడై సలిలాభిలాషితన్. జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువును, అచ్యుతుని, అనంతుని మనసులో ఎల్లప్పుడూ భావించుకుంటూ శోకము లేకుండా స్థిరమైన సౌఖ్యములను పొందిన బుద్ధిమంతులు ఏమరుపాటుగానైనా ఇతర ప్రాపంచిక విషయములలో తలదూర్చరు. వర్షమునకు అధిపతి అయిన ఇంద్రదేవుడు తన దాహము తీర్చుకొనుటకై నీటి గురించి బావిని త్రవ్వుతాడా? మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.